దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని కృపను బట్టి ఇదివరకు ప్రభు కృపను బట్టి మనము పాటలతో ప్రార్థనలతో దేవుని గణపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను చక్కగా వినడానికి అవసరమైన సమయంలోకి మనం వచ్చి ఉంటుండగా విశ్వాసంతో కొద్ది నిమిషాలు దేవుని మాటలను దృష్టి ఉంచుదాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ 8వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు. ఏమిటంటే, ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా వారి ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రొత్త నిబంధన చేయుదును అని చెప్పబడేంటి ధర్మశాస్త్రములో లేఖనాల్లో ఉన్న విషయాన్ని తీసి క్రొత్త నిబంధన కాలంలో ఉన్నంటి యేసు ప్రభువును అంగీకరించిన వారందరిని బట్టి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవునితో నిబంధన జనులు. నిబంధనతో ప్రారంభమవుతున్నది క్రైస్తవ జీవితం. దేవునితో నిబంధనతో కూడినది. మన భాషలో చెప్పాలంటే ఒప్పందం, ప్రమాణాలతో కూడిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధనతో ప్రారంభించి నిబంధన ప్రకారము జీవించి నిబంధనను చేసిన నిబంధన ప్రకారం బ్రతకవలసిన విధానాన్ని నేర్పించిన దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు ఆయన నిబంధనలో ఉన్నట్టు కొన్ని దీవెనలు మనకు వర్తింపజేస్తాడు. ప్రతి క్రైస్తవుడు నిబంధన కలిగిన వ్యక్తులుగా బ్రతకాలి. నిబంధనతో కూడిన జీవితాన్ని అనుసరించాలి. దేవునితో ఒప్పందం, దేవునితో నిబంధన. దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు, మనము దేవునితో నిబంధన చేసుకుంటూ బ్రతకాలి. అలా నిబంధనను మీరినట్లయితే దేవుడు దానిని బట్టి మనలను మరి శిక్షించడమో, దీవెనలను నిలిపివేయడమో ఆయా పరిస్థితిని బట్టి దేవుడు తీర్మానం చేసుకునేది జరుగుతుంది. నిన్ను పిలిచినప్పుడు దేవుడు నీతో ఒక నిబంధన చేసి ఉంటాడు. ఓ నిబంధనతో నిన్ను పిలుచుకొని ఉంటాడు. ఓ ప్రత్యేకమైన పని కొరకు, ప్రత్యేకమైన కార్యం కొరకు, ప్రత్యేకమైన జీవితం కొరకు, ప్రత్యేకమైన ప్రజగా ఉండడం కొరకు ఆయన మనతో నిబంధన చేసి ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువులోకి వచ్చిన ప్రతివారు నిబంధన జనులు. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభువులోకి వచ్చి యేసయ్యను దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించే ప్రతివారు నిబంధన జనులు. దేవుని దగ్గర నుంచి ఓ నిబంధన తీసుకొని వాగ్దానం కూడా అని చెప్పుకోవచ్చు. వాగ్దానము లేని ప్రజగా ఒకప్పుడు ఉన్నాం. దేవుడు లేని ప్రజగా ఒకప్పుడు ఉన్నాం.
నిబంధన లేని ప్రజగా ఒకప్పుడు ఉన్నాం. యేసయ్యను ఎరిగిన తర్వాత మనము నిబంధన కలిగిన ప్రజలుగా వచ్చాం. ఈ విషయాన్ని మరి ఎఫెసీ పత్రికలోకి వెళ్ళి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని జ్ఞాపకం చేసుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నిబంధన లేని ప్రజలము, దేవుడు లేని ప్రజలము, నిరీక్షణ లేని ప్రజలము. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువు ఓ నిబంధనతో మనల్ని పిలుచుకున్నాడు, ఓ వాగ్దానములతో పిలుచుకున్నాడు. మనము పరలోక రాజ్యము కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇది గుర్తించవలసింది. అంచేత ప్రతి వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం మాట్లాడినారు చూడండి. 8వ అధ్యాయము 8, 9 వచనాలు. అయితే చెప్పుచున్నాడు, ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను క్రొత్త నిబంధన చేయుదును. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు నిబంధన మీరిపోయారు, వారు నిబంధనను మీరిపోయారు. చూడండి, వాక్యంలో చెప్పబడుతున్న మాట మనం చూస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 8వ అధ్యాయములో చెబుతున్నారు చూడండి, 9వ వచనంలో, వారు నా నిబంధనను నిలువలేదు, వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారు నిబంధనలో నిలబడలేదు. నిబంధనలో నిలబడే వ్యక్తులుగా జీవించడం చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు గుర్తించవలసినది, దేవుడు నీతో నిబంధన చేసి నిన్ను ఆయన బిడ్డగా పిలుచుకున్నాడు. నీవు నిబంధనను కలిగి ఉన్నావన్న విషయాన్ని గుర్తించుకొని నిబంధనలో నిలిచి జీవించాలి. నిబంధన లేని ప్రజగా ఒకప్పుడు ఉన్నప్పుడు, పాపములో బ్రతుకుతున్నప్పుడు, పరజనుగా జీవిస్తున్నప్పుడు, నిరీక్షణ లేని వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుడే లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువులో నిన్ను పిలిచి నీకు నిబంధనను ఇచ్చి నిన్ను భూమి మీద ఆయన బిడ్డగా ఆయన చేసుకొని నిన్ను భూమి మీద ప్రవేశపెట్టాడు. క్రైస్తవుడైన తర్వాత నీవు ఆ నిబంధనలో జీవించవలసిన భారం, బాధ్యత నీది. నిన్ను వ్యక్తిగతంగా పిలిచాడు అంతే. నీకు, నీ బిడ్డకి, నీకు, నీ యొక్క తల్లికి, నీ యొక్క బిడ్డకు, నీ యొక్క భార్యకు, భర్తకు, వాటికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది వ్యక్తిగతమైన విషయం. నిన్ను పిలిచాడు, నీతో నిబంధన చేశాడు. నిన్ను ఎందుకు పిలిచాడో, నీతో ఏమి నిబంధన చేశాడో అవన్నీ గుర్తెరిగి ఆ నిబంధనలో నిలిచి జీవించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు.
ఈ విషయాన్ని తెలుసుకోకుండా జీవించే ప్రతి వారికి రక్షణ అనేది కోల్పోతున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధనలో ఉంటే రక్షణ నీకు వర్తిస్తుంది. నిబంధనలోనే నీవు లేనప్పుడు నీకు నీవే రక్షణలో నుంచి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం. దేనికి వెళ్ళిపోతున్నావో ఏమిటో తెలియదు. లోక సంబంధమైన జీవితంలోకి అలవాటు పడిపోయినప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేసి నిబంధనను పక్కన దోసి నిబంధనలో నిలవలేని జీవితాన్ని కొంతమంది కలిగి ఉన్నారు. అదే ఇక్కడ వాక్యంలో నేర్పిస్తున్నారు ఆయన పౌలు గారు. ప్రతి క్రైస్తవుడు ఎవరు? నిబంధన జనులు. మనం ఎవరు అండి? నిబంధన జనులం. దేవునితో వాగ్దానము చేయబడినట్టి జీవితంతో ఉన్నాం. మనం ఆ నిబంధనను, ఆ వాగ్దానమును, ఆ నిరీక్షణ జీవితాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళడం వల్ల మనం చాలా నష్టపడిపోయే ప్రమాదం ఉంది. నెట్టినాల్లో కొంతమంది దానిని గుర్తించరు. ఓ సంఘాన్ని కలిగి ఆ సంఘంలో సహవాసం చేసుకుంటూ ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వెళుతూ వస్తూ వాళ్ళకి ఇష్టమైనటువంటి కానుకలు అక్కడ చెల్లించేస్తే అక్కడికి అయిపోయింది అనుకుంటారు. కాదు కాదు కాదు. నీతో నిబంధన చేసిన దేవుని యొక్క వాగ్దానం ప్రకారం, నిబంధన ప్రకారం తప్పకుండా బ్రతికి తీరాలి. నువ్వు శరీర కోరికలకు అలవాటు పడిపోతావో, నువ్వు వ్యసనాలకు అలవాటు పడిపోయినావో, నువ్వు జనాలకి ఇక పదవులకు, ఉద్యోగాలకు, మరి ఇక డబ్బుకి, లోక సంబంధమైన వాటికి దేనికి నువ్వు అడిక్ట్ అయిపోయినా నీ నిబంధన నువ్వు మీరి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీ జీవితం దేవుని యొక్క నిబంధన మీద ఆధారపడి ఉంటుంది. నీకేమైనా తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము అనేది నీవు సంపాదించుకోగలిగినట్లయితే దేవుని దగ్గర ఆ నిబంధనలను నిలబడడం అనేది జరుగుతుంది. దావీదుతోనూ సొలొమోనుతోనూ దేవుడు నిబంధన చేశాడు. నీవు ఎప్పుడైతే నా మాట వింటావో అప్పుడు నీవు చక్కగా నువ్వు ఉంటావు, లేదంటే నీ సమాధానమును తీసివేసి వేరొకడికి ఇచ్చేస్తావు. అది మరచి, నిబంధనను మరచి జీవించినట్టు సొలొమోను జీవితం దుర్భరంగా మారిపోయింది. ఆడినంత వరకు ఆడాడు, అనుభవించినంత వరకు అనుభవించినాడు. కడకు నిబంధనను మీరడం వల్ల తన జీవితంలో చాలా నష్టాలు తెచ్చుకున్నారు. నేటి దినంలో చాలామంది క్రైస్తవులు అదే నిబంధనలో నిలబడలేకపోతున్నారు. దేవునితో నిబంధన చేసుకుంటారు, దేవునితో నిష్కర్ష చేసుకుంటారు, దేవునితో ప్రమాణాలు చేసుకుంటారు, దేవునితో మొక్కుబడులు చేసుకుంటారు. ప్రభువా నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, ఈ నూతనమైన సంవత్సరంలో నేను ఇంకా మీకన్నా బాగుంటా, ఇప్పటి నుంచి బాగుంటా, ఇదిగో నువ్వు నీ కార్యం చేసినావంటే నీకు నేను రుణపడి ఉంటా. ఇలాంటివి వాళ్ళ అవసరాల కొరకు దేవునితో నిబంధనలు చేసుకుంటారు, ప్రమాణాలు చేసుకుంటారు, మొక్కుబడులు చేసుకుంటారు, వాగ్దానాలు చేసుకుంటారు. అటు వెళ్ళిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తారు. అయితే నిబంధనతో నిన్ను పిలుచుకున్న దేవుడు, నీతో నిబంధన చేసుకొని క్రైస్తత్వంలోకి నిన్ను ప్రవేశపెట్టినట్టు దేవుడు నిబంధనను మరిచిపోయే దేవుడు కాదు. నువ్వు మర్చిపోతావు. ఎందుకు మర్చిపోతావు అంటే నీ మైండ్ ఒకటి దగ్గర ఉండదు, నీ మనసు ఒకటి కాదు. నువ్వు సైతానికి భక్తుడివి, దేవునికి భక్తుడివి. అట్లా జీవించే మనస్తత్వం నీది. ఇలాగను జీవిస్తావు కొన్ని దినాలు, అలాగను జీవిస్తావు కొన్ని దినాలు. దేవుని మహిమపరుస్తావు మందిరానికి వచ్చినప్పుడు, బయట వెళ్ళిన తర్వాత దేశాన్ని, లోకాన్ని, దెయ్యాన్ని కూడా మహిమపరుస్తావు. అదే చాలా మంది దగ్గర జరుగుతున్నది. నిబంధనను మర్చిపోయే జనులు, నిబంధనను మర్చిపోయినట్టు జీవితం దేవుడు వాళ్ళని చూస్తూనే ఉంటాడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నిబంధన ఎక్కడ స్టార్ట్ అయింది చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము
8, 10 వచనాలు చదువుకున్నాం. 9వ అధ్యాయము 8, 10. 9వ అధ్యాయము 8, 10. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన అందరితోనూ, జంతువులతో కూడా నిబంధన స్థిరపరుస్తున్నాడంట. చూడండి, అక్కడ నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. అక్కడి నుంచి నిబంధనలు ప్రారంభమైనాయి. ఎందుకంటే అక్కడి నుంచి క్రొత్త, చెప్పండి, క్రొత్త జనులు జన్మించారు, క్రొత్త జనులు తయారవుతున్నారు. జలములలో చనిపోయినటి వారు కాక అక్కడి నుంచి క్రొత్త జనులు ప్రారంభమైంది. అక్కడి నుంచి నోవాహుతో మాట్లాడుతున్నాడు, నేను ఇక మీదట నీళ్ల ద్వారా సమస్తాన్ని ముంచివేయను. ఇలాగున ఇప్పుడు చనిపోయినట్లుగా జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, మానవులు కానీ ఎవరిని ఇలాంటి విషయాలలో, ఇలాంటి రీతిలో ఇలాగున నేను ఏం చేయను, లయపరచను, వాళ్ళని దండించను. నేను ఆకాశంలో నా ధనస్సును పెడతా, ఇదే నా నిబంధనకు గుర్తు. అది నాకు కనిపించినప్పుడు నేను ప్రమాదం ముంచుకొని వచ్చిందని నేను గుర్తెరిగి వర్షాన్ని కూడా నేను తగ్గిస్తాను. ప్రతి విషయానికి నిబంధన, ప్రతిదానికి నిబంధన, ప్రతి కార్యానికి నిబంధన. నిబంధన లేకుండా ఏ పని చేయడం. ఒప్పందం, నేను ఇలా చేస్తా, నేను ఇలా చేస్తా, నేను ఇలా చేస్తా, నేను ఇలా చేస్తా, నేను ఇలా చేస్తా. నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా బ్రతుకు, నేను ఇలా చేస్తా. నువ్వు ఇలా జీవించు, నేను ఇలా చేస్తా. ఓ నిబంధన. అలాగే ఇప్పుడు మనకు నిబంధన. ఒకప్పుడు నిబంధన లేని ప్రజలము, వాగ్దానము లేని జనులము, నిరీక్షణ లేని జనులము. ఇశ్రాయేలీలతో, చెప్పండి, సహ పౌరులు కాక ఇశ్రాయేలీలతో సమానమైన వ్యక్తులము కాము. కానీ ఇప్పుడు మనకు ఏం చేశాడు, వాళ్ళలాగా మనకు పౌర హక్కు ఇచ్చాడు. ఏమిటి పౌర హక్కు అంటే దేవుని రాజ్యం. వాళ్ళని కనాను దేశం కొరకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పౌర హక్కు కనాను దేశంలో ఉందన్నాడు. మనల్ని పరలోక కనానులో మనకు పౌర హక్కు ఉందంటున్నాడు. ఇప్పుడు మనము సహపౌరులమైపోయాం. వాళ్ళు ఎక్కడ దేవుని రాజ్యానికి పోయారో మనం కూడా అక్కడికే వెళ్ళడానికి వీలైంది. ఇది నిబంధనతో కూడిన జీవితం. క్రైస్తత్వము నిబంధనతో కూడిన జీవితము. ఈ జీవితాన్ని మనం ఏం చేయాలండి, జాగ్రత్తగా కొనసాగించడం అలవాటు చేసుకోవాలి. ఒకసారి అబ్రహాము దగ్గరికి వెళ్దాం, ఆది కాండంలో వెళ్దాం ప్రియులారా. 17వ అధ్యాయము, ఆది కాండము
17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓ మాట చూద్దాం, చదవండి. 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతి వారికి మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సున్నతి పొందాలి. ఇది ఒక నిబంధన. ఆ నిబంధనతోనే ఇప్పుడు సున్నతిని బాప్తీసంగా మనకు అనుగ్రహించదు. ఇది ఒక నిబంధన. క్రైస్తవుడు అంటే బాప్తీసం పొందినవాడు క్రైస్తవుడు. బాప్తీసం లేకుండా క్రైస్తవుడు అని ఎలా పిలువబడుతుంది? ఎగుడుదుగుడుగా జీవించే వ్యక్తులు ఉన్నారు. బాప్తీసం అది ఇటువంటిది అటువంటిది, ఇట్లాగా వాళ్ళ అవసరాల కోసం వాడుకునే దానికోసం ఎట్లంటే అట్లా కూడా ముందుగానే ఆ నిబంధన జనులలో లెక్కించబడడానికి నిబంధన ప్రజగా చేరాలి. ఊరకనే బాప్తీసం తీసుకునేది అంతే. ప్రభువులు జీవించేయలేదు, ప్రభు వాక్య ప్రకారం లేదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పోయేది బాప్తీసం తీసుకుని, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాప్తీసం తీసుకునేది, అంటే పెళ్లి చేసుకునేది. మనకిష్టం యేసు ప్రభు అంటే, అంతే. పోయినామా యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టం, నేను కూడా ప్రభువును నమ్ముతున్నా, అంతే. బాప్తీసం తీసుకునేది అంతే, ఆడబెట్టేసిపోతాను. మా పెద్దవాళ్ళు బాప్తీసం తీసుకొని వాళ్ళు క్రైస్తవులు, నేను కూడా బాప్తీసం తీసుకొని నేను కూడా క్రైస్తవుత్వం అయిపోతాను. మా వాళ్ళు ఎట్ట పోతారో అట్ట నేను పోతాను, అంతే. అర్థం లేని జీవితం, అర్థం చేసుకొని బ్రతకాలనే జీవితం కాదు. నిబంధనతో ప్రభువుతో ప్రారంభించినప్పుడు ఆ నిబంధనతో వెంబడించాలి. కానీ వెంబడించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వెంబడించడం లేదు, విమర్శించుకుంటూ ఉంటారే కానీ దేవుని యొక్క మాటలను వెంబడించడానికి నేర్చుకోవడం లేదు. వెంబడించే వ్యక్తులను కూడా గుర్తించడం లేదు. వెంబడించే వ్యక్తులను గుర్తించకపోయినప్పుడు నీవు కూడా వెంబడించేదానికి సిద్ధపడలేవు. మంచివారిని చూచినప్పుడు మంచిగా జీవించడానికి నీవు కూడా ప్రేరేపించబడతావు. మంచివారిని అసలు చూడడానికి కూడా నీకు ఇష్టం లేదంటే ఆ మంచితనమే నీకు నచ్చదు. భూ సంబంధమైన విషయాలతోనే, శరీర సంబంధమైన భౌతికమైన విషయాలతోనే జీవిస్తుంటారు. కానీ పిలిచిన పిలుపుకు తగినట్టుగా నిబంధన ప్రజలుగా జీవించడం అనేకులకు కుదరడం లేదు. అయితే వాక్యం చెప్పబడుతుంది, నేను నా బిడ్డలతో నేను వారితో నిబంధన చేస్తున్నాను. మరొక మాట చెప్తున్నారు పౌలు గారు, చూద్దాం. 10వ వచనం. హెబ్రీ. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వాళ్ళు నిబంధన ఏదనగా, ఉంచెదను, వ్రాయుదును, నేను వారికి దేవుడునై యుందును, ప్రజలై యుందురు. హల్లెలూయా. నిబంధన. నువ్వు ఎప్పుడైతే నిబంధనను గైకొంటావో అప్పుడు నీవు దేవుని ప్రజగా ఉంటావు. అప్పుడు దేవుడు నీకు దేవుడుగా ఉంటావు. ఇశ్రాయేలు వాళ్ళతో నిబంధన చేసినాడు. ఇప్పుడు మనతో చేసింది ఏంటి? క్రొత్త నిబంధన. వాళ్ళతో చేసింది ఏంటి? నిబంధన. వారు అక్కడ వాక్యంలో చెప్తున్నారు 9వ వచనంలో, ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నువ్వు నిబంధనను గుర్తించలేదనుకో, నువ్వు నిబంధనలో నిలవలేదనుకో, ప్రభు వాళ్ళని ఏ విధంగా నిబంధనలో నిలవలేదని అలక్ష్యం చేశాడు, నిన్ను కూడా అలాగే అలక్ష్యం. పట్టించుకో. అట్లా పట్టించుకోకపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు?
యేసయ్య ఒక మాట అన్నాడు, మనుషుల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారో వారిని తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ఇది అక్కడ ఉండే అర్థం. మనుషుల మధ్య నిబంధన ప్రజగా నీవు జీవించినప్పుడే నువ్వు యేసయ్యను ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్టు. మనుషుల ఎడుత నీ జీవితం ఎటుబడితే అటు నడుచుకున్నావు అనుకో, సాక్ష్యము లేని జీవితం, నిబంధన లేని జీవితం, దేవుడు లేని జీవితం. నువ్వు చెప్పుకున్నావు, నేను నువ్వు పోయి రెడ్డి, నేను బాపనోళ్ళని చెప్పుకో. బాపనోళ్ళు నల్లగల తమిళనాడులో పోయి వాళ్ళు అట్నే ఉంటారు. నేను బ్రాహ్మణ్ అని చెప్పుకో, నువ్వు చెప్పుకోవాల్సిందే. అయినా బ్రాహ్మణ్ అయిపోతావా? లేదు. అలాగే నేను క్రిస్టియన్ అని చెప్పుకో, నువ్వు చెప్పుకుంటే ఎవరు నువ్వు ఎందుకు క్రిస్టియన్ అవుతావు అని ఎవరిని అడుగుతారా? లేదు. ఆయన అడుగుతాడు, ఏమని? మీరెవరో నాకు తెలియదు, నా నోట్లోంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తాం. ఇలాంటి పరిస్థితులు వచ్చే కాలం. ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారంటే కుటుంబంగా ఆలోచన చేస్తారు, క్యాస్ట్గా ఆలోచన చేస్తారు. కొంతమంది క్యాస్ట్, ఊరు, కుటుంబము, మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇట్లాగా ఆలోచన చేస్తున్నారు. ఆత్మీయ జీవితం అట్లాంటిది కాదు. ఆత్మీయ జీవితం అలాంటిది కాదు. ఆత్మీయ జీవితం వ్యక్తిగతమైనది. ఆత్మీయ జీవితం వ్యక్తిగతమైనది. నీవు పరిశుద్ధంగా, పాపం లేకుండా, పవిత్రంగా ఉన్నాడు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. నీ కుమారుడు పవిత్రంగా, పరిశుద్ధంగా లేదంటే దేవుని రాజ్యానికి వెళ్ళడు. చూసినావా తేడా వచ్చేసింది? వారి క్రియలు వారి వెంటబోతుంది. ప్రతివారు చేసిన క్రియలు చెడ్డవైనను సరే, మంచివైనను సరే, క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవాలి. కుటుంబం వచ్చి నిలబడుతుంది. మా ఆయన చెప్పాడు, మా భార్య చెప్పింది, మా అన్నదమ్ముడు చెప్పాడు, మా పెదనాయన చెప్పాడు, చిన్నాయన చెప్పాడు, నాయన చెప్పాడు. అవన్నీ అక్కడ కుదరవు. అవన్నీ చెప్పుకునేదానికి బాగుంటాయి. భూమి మీద అలా కలేసుకొని చెప్పుకొని పక్క వాళ్ళని మనము మోసం చేయడానికి పనికొస్తాయి, కానీ దేవుణ్ణి మోసం చేయడానికి అవి పనికిరావు. నమ్మించడానికి పనికిరావు అవి. దేవుని నమ్మించాలంటే నిబంధనలో నువ్వు నిలబడాలి. ఏమి ఎత్తుకొని పోతావు? ఏమి ఎత్తుకొని పోలేవు. నువ్వేమి ఎత్తుకొని పోయేదిలా. ఆయన నిన్ను పిలిచాడు, ధన్యత. నీతో నిబంధన చేశాడు, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన నీ మీద పరితాపం చూపించినాడు. నువ్వు పాపములో ఉన్నావు, అయినా పిలిచినాడు. నీకు పరితాపం చూపించి, ప్రేమ చూపించి, నీ కొరకు ప్రాణం పెట్టి, నిన్ను దేవుని రాజ్యం కొరకు నిన్ను సిద్ధం చేయడానికి ఓ సంఘాన్ని ఇచ్చి, ఓ సేవకుడిచ్చి, నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి నీకు అటువంటి భద్రతను ఇచ్చి పెడితే, నువ్వు నిబంధననే గుర్తు చేసుకోకుండా విచ్చలవిడి జీవితానికి పోతే, మేము పెళ్లి చేసుకున్నామి, లేదా పెళ్లి చేసుకున్నవాడు భార్యతో, భర్తతో నిబంధన చేసుకొని పక్కన పెట్టి మర్చిపోయి ఎగురుదుగుడుగా జీవిస్తారే, దానితో సమానమై దాన్ని ఏమంటారో మీకు బాగా తెలుసు. అని చెప్పాడు. ఏమన్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అందరికీ భర్త, స్త్రీ పురుషులని తేడా లేకుండా అందరికీ ఆత్మీయ భర్త ఆయన. సృష్టికర్త, ప్రభువు అనే దానికి అర్థం అట్లా వస్తుంది. ప్రభు అంటే ఏలినవారు. కొన్ని సంఘాలు చెప్తారు, ఏలినవారా మా పాపములు క్షమించాలంటే భర్త. నీ కాదు, మీ నాయనకు కూడా ఆయనే. నీ జీవితాలను ఏమార్చుకోకూడదు. ఏదేదో సాకులతో పెట్టు. దేవుని దగ్గర నువ్వేం చేయలేవు.
బుద్ధిగా బ్రతుక్కుంటే బాగుంటాం, లేదంటే అలక్ష్యం చేస్తాడంట. వాళ్ళని చేశాడంటాడ. ఎవరిని ఎవరిని ఇశ్రాయేలును యూదా వారి ఇంటి వారిని అలా అన్నాడు ఆయన. వాళ్ళు నా నిబంధనలో నిలవలేదు. 9వ వచనంలో లాస్ట్ లైన్లు, 2 లైన్లు చూడండి, చదవండి. ఏమనగా నిలవలేదు, అలక్ష్యం చేసి తిని. హల్లెలూయా. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, దేవుని చేత అలక్ష్యం చేయబడిన వారు, త్రోసి వేయబడినట్టి పరిస్థితి. లెక్కలో తీసుకోండి. అయ్యా నాయనా ప్రభు అని అంటాం. ఎప్పుడు ఇదే సోది నీది. చెప్పిన పని చేయవు, ఎప్పుడు అడుక్కుంటుంటావు. అవసరానికి పోయేది ప్రార్థన కదా, 2 మాట్లాడు మనం చేసుకునేది సేవకుల దగ్గర. అలా కాదు, ఆయన నిబంధనలో నీవు నిలవాలి. అప్పుడు నువ్వు వారసురాలు. నీకు అప్పుడు ఆయనలో నీకు వారసత్వం అనేది ఉంటుంది. ఆయన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి హక్కు నీకు. అట్ట సంపాదించుకోవాలంట. నీవు ఆయన నిబంధనలో నిలబడి ఆయన స్వాస్థ్యంలో హక్కు సంపాదించుకుంటావు. నువ్వు ఎప్పుడైనా తీసుకొని జోబులో పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటావు. అలాగున దేవుని ఆశీర్వాదాలు అడగడానికి తండ్రి అని నువ్వు వెళితే నేనున్నాను అని చెప్పగలిగే ఆ యొక్క నిబంధన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమన్నాడు అబ్రహాముతో? ఏమన్నాడు ఆయన? చెప్పండి. 17:10. ఏదనగా నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. హల్లెలూయా. దీన్ని ఎట్లా పాటిస్తున్నాడంటే కరెక్ట్గా పాటిస్తున్నాడు. ఎవరైనా? అబ్రహాం. అందువల్ల చూడండి, అందువల్ల దేవుడు ఆయన్ను లక్ష్యం చేస్తున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు ఆయన మీద. లక్ష్యం అంటే ఆయన మీద దృష్టి పెడుతుంటాడు. ఎప్పుడు దృష్టి పెట్టి ఆయన చూస్తూ ఉంటాడు. చూస్తుండేటప్పుడు ఇదిగో 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన జనమగును. హల్లెలూయా. చూడండి, నేను చేయబోయే పని అబ్రహాముకు చెప్పకుండా నేను ఎట్లా దాచెదను? అతను నిబంధన జనులలో ప్రాముఖ్యమైన వాడు. అతనితో నా నిబంధనను చేస్తున్నాను. నీ సంతానము గొప్ప జనము, నీలో రాజులు బయలుదేరతారు. ఒక నిబంధన. అలాగే నేటి దినాల్లో నీతో నాతో దేవుడు నిబంధన చేసి ఉంటాడు. మనము ఇప్పుడు నిబంధన జనులము. ఎటువంటి నిబంధన అంటే క్రొత్త నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన యొక్క మనస్సులలో రాసేస్తున్నాడు. ఆయన ధర్మ విధులను నిబంధన రూపంలో రాసేస్తున్నట్ట. వారి హృదయం అనే పలకల మీద రాసేస్తున్నా, వారి మనస్సులో రాసేస్తున్నా అంటున్నాడు. చూడండి ఇక్కడ వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక
ఏదనగా ఉంచెదను. ఉమ్, ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమిటి నిబంధన? పాత నిబంధన, క్రొత్త నిబంధన అని వివరిస్తున్నాడంటే, పాత నిబంధన ఏమైందట? సాంప్రదాయ సిద్ధంగానే వాళ్ళు వాడుతున్నారు కాబట్టి దానిని తీసివేసి క్రొత్త నిబంధన పెట్టుకున్నారు. అది పాత నిబంధన ద్వారా వాళ్ళు పరిపూర్ణులు కాలేకపోతున్నారు, ప్రభులో చక్కగా జీవించలేకపోతున్నారు. పాపాలు పరిపూర్ణంగా వారు పరిహరించుకునేదానికి దానిని వినియోగించాలి. జస్ట్ ఆ వస్తువులను లేదా కానుకలను లేదా అర్పణలను బలులను చెల్లించేయడం, వెళ్ళిపోవడం, మళ్ళీ పాపం చేయడం. ఇప్పుడు అట్ట కాకుండా క్రొత్త నిబంధన సూత్రాలతో పెట్టేశాడు. హృదయపూర్వకమైన జీవితం ఏమార్చేదానికి ఎప్పటికీ కుదరదు. ప్రభుతో చక్కగా నిలబడి జీవించాలి, ప్రభుతో చక్కగా జీవించాలి, ఆయనను వెంబడించాలి, ఆయన మాటలను కలిగి ఉండాలి. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే నీలో క్రొత్త నిబంధన నెరవేరుతూ రావాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యంలో ఉన్నట్టు హృదయానుసారంగా నువ్వు జీవించుతూ ఉండాలి. దాన్ని రాసేసినాడు ఆయన. అప్పుడే ఆయన నిన్ను లక్ష్యం ఉంచుతాడు. అప్పుడు నీకు శాంతిని, సుఖజీవముతో గడచు సంవత్సరమును నువ్వు పొందగలుగుతావు, దీర్ఘాయువును నువ్వు పొందగలుగుతావు. భూమి మీద ఉన్న దినాలన్నీ కూడా సుఖముతో జీవించడానికి, శాంతి కలిగి ఉండడానికి, దీర్ఘాయువు అనబడేంటి దేవుని రాజ్యంలో నీవు చేరడానికి దేవుని యొక్క నిబంధన చాలా ఉపయోగపడుతుంది. అందుచేత వాక్యంలో ప్రభు మనకు నేర్పిస్తున్నారు, పాత జీవితమును విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడం మనకు ఎంతో అవసరం. 6వ వచనం చదువుదాం ఒకసారి. పౌలు గారు హెబ్రీ పత్రిక, వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధన ఇది. అప్పట్లాంటి ఊరికే కానుకలు చెల్లించేసి బలులు అర్పించేసి వెళ్ళిపోయే నిబంధన కాదు. ఇది ఎక్కువైన నిబంధన. ఇది జీవితాంతం జరిగించవలసిన నిబంధన. ఎప్పుడు వాక్యానుసారంగా జీవిస్తుంటావో నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు నువ్వు అపరిశుద్ధుడు అయిపోయావు. నువ్వు అందుచేత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడంతా కూడా సరే నిబంధనను గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవునిలో బ్రతికే బిడ్డవని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు అప్పట్లాగా లేదు. ఇప్పుడు నీవు నిబంధన ప్రజవు, నిబంధన జనులలో ఒక వ్యక్తివి. ప్రమాణపూర్వకమైన జీవితం, వాగ్దానపూర్వకమైన జీవితం, పరలోకం కొరకు ప్రయాణించేటి జీవితం, ప్రభువు చేత పిలువబడిన జీవితం, ప్రభు రక్తంలో కడగబడిన జీవితం. ఇలా నిన్ను నీవే ఏం చేసుకోవట్టే బలపరుచుకోవాలి దేవుని వాక్యంలో. మా ఇంట్లో ఆయన చెప్పినాడు, నా భార్య చెప్పింది, మా అన్న చెప్పినాడు, మా తమ్ముడు చెప్పినాడు, అట్లా తోసేసుకునే జీవితం కాదు ఇది. అలా ఏమారిపోయినావంటే నీ గతి అంతే. భూమి మీద ఉన్నన్ని రోజులు నీకు అదొక పని ఇచ్చాడు. భార్య, భర్త, బిడ్డలు, ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తిస్తూ నీ బాధ్యతను కరెక్ట్గా చేసుకోవాలి. ఇది పక్క వాళ్ళ దగ్గర నుంచి అంటే అవి ఎందుకు పెట్టాడంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కూడా సరే అందులో నిలబడగలగాలి. పని చేసుకోవద్దన్నాడా ప్రభు? పని చేసుకొని బ్రతకమన్నాడు. పనే చేసుకో నన్ను వదిలిపెట్టే అన్నాడా? మొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వు, నా దగ్గర నుంచి దీవెన పొంది వెళ్ళి పని చేసుకో. పని చేసేటప్పుడు 10 మంది ఉంటారు, పని చేసుకునేటప్పుడు 10 మంది ఉంటారు, ఉద్యోగానికి పోయినప్పుడు 10 మంది ఉంటారు, లోకంలోకి వెళ్ళినప్పుడు 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? పాపం లేకుండా రావాలి.
ఇది నిబంధన. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను 15:18. లోకము మిమ్ములను ప్రేమించిన ఎడల, ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా హల్లెలూయా, లోకం మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరు తెలుసుకోండి. మీరు లోక సంబంధులు అయిన ఎడల, లోకము తన వారిని స్నేహించడం. లోకం నిన్నెందుకు ప్రేమిస్తుందంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అది నిన్ను ప్రేమిస్తుంది. మీరు లోక సంబంధులు కారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోకములోనే ఉన్నాం కానీ లోక సంబంధులం కాము. లోకంలోనే పెట్టాడు కానీ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడానికి కాదు, లోకములో ఉంటూ నిబంధన ప్రజగా బ్రతకాలి. అట్టి వాళ్ళకే దేవుని రాజ్యం. లోకస్తులతో కలుసుకొని కొట్టుకొని వెళ్ళిపోయేది కాదు. గాలికి గట్టుకొని పోయే, ఇటు అటు కొట్టుకొని పోయే, ఉపదేశానికి ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉండకూడదు అన్నాడు. నీవు నిబంధన ప్రజవు, నిబంధన జనులలో ఒక వ్యక్తివి. నీకు నిబంధన ఉంది, ఆ నిబంధన ప్రకారం బ్రతకాలి, ఆ పద్ధతి ప్రకారం బ్రతకాలి, ఆ కండిషన్ ప్రకారం బ్రతకాలి, ఆ క్రమశిక్షణ ప్రకారం బ్రతకాలి. ఆ క్రమశిక్షణ లేదంటే నీకు దేవుని రాజ్యంలో చోట్లేదు. నీకు దేవుడు లక్ష్యముంచి నీ కొరకు సహాయపడేది ఉండదు. పక్కన విడ. నీకు గాలినిస్తాడు, నీరునిస్తాడు, భూమినిస్తాడు, ఆహారం ఇస్తాడు, బట్టలు ఇస్తాడు. ఇవన్నీ అందరికి ఇస్తాడు. అందరికి ఇచ్చినట్టే నీకు కూడా ఇస్తాడు. కానీ దేవుని రాజ్యం నీకు లేదు, సమాధానం లేదు, రక్షణ లేదు, పరలోక రాజ్యం లేదు. ఇవి ఉంటాయి దేవుని బిడ్డలకు. లోకంలో ఉంటే రాళ్ళను మొక్కే వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళు లోక సంబంధమైన రీతిలో ఏం చేస్తున్నారా, డబ్బులు సంపాదిస్తున్నారు, మనకన్నా కూడా బాగా ఎక్కువగా చదువుతున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటున్నారు, రాజకీయాలు చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, బాగుంటారు, నీతులు బోధిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి దేవుని రాజ్యము లేదు. వాళ్ళకి నీతి, దేవుడు వాళ్ళకి నీతిని ఇచ్చినా వాళ్ళు దాన్ని ఏం చేసుకోలేదు. వాళ్ళను మనల్ని లక్ష్యం ఉంచినట్టుగా వాళ్ళను ఉండదు. వాళ్ళ కొరకు కూడా ప్రాణం అర్పించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు. ఇది ఒక నిబంధన. దానిని గుర్తించి అందులో నిలబడి జీవించగలగడమే క్రైస్తవత్వం. అలా జీవించలేకపోయారంట ఇశ్రాయేల్ ఇంటివారు, యూదా ఇంటివారు. కాబట్టి నేను వాళ్ళని అలక్ష్యం చేశాను. అది ఒక సందర్భంలో మాట. అది అంచేత మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన, ఎక్కడ ఉన్నా మనము నిబంధన మీరకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ అన్నోళ్ళ ఇంటికి పోయినావు అనుకో, ఇంకా ఆడ ప్రార్థన చేయవు. మీ అత్తగారింటికి పోయినావు అనుకో, ఆడ ప్రార్థన చేయవు. మీ గుంటూరుకు పోయినావు అనుకో, ఆడ ప్రార్థన చేయవు. పోయింది నీ క్రైస్తత్వం. ఆడ వాక్యం బైబిల్ చదవు, ఆడ దేవుని మాటలు చెప్పు. 24 గంటలు లోకం మాటలే, నీ తంతు నా తంతు, ఏమరా బామా ఎట్టున్నావురా, ఏంద్రా ఎట్టు, ఇదే కానీ ఎవరా ఏం లేదమ్మాక, ఏంది ఏమి లేదా. ఈ ఆడవాళ్ళు అయితే ఒక గుడ్డపేలకు కూడా తీసేయలేదు, నాకు ఒక ముక్కు కర్ర కూడా తీసేయలేదు, నాకు గొలుసులు తీసేయండి, మాకు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇది పెట్టాలి, ఇది పెట్టాలి. ఇదే వీటికే ఖర్చు, మైండ్ అంతా దీనికే ఖర్చు.
దేవుని రాజ్యం మీద లేదు. నిబంధనను మీరిపోతున్నారు, నిబంధనను పక్కన పెట్టేస్తున్నారు, లోక సంబంధమైన వాటి మీద తిరిగి జీవితాన్ని పాడు చేస్తున్నారు. ఇవన్నీ కొంతమందికి తలనొప్పిగా ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి, వేదనకరంగా ఉంటాయి, సంకుచితంగా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చదు. మతం అయితే కావాలి కానీ నిబంధన వద్దు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనమందరము నిబంధనాజులు. నిబంధన లేని జీవితం వేస్ట్. నీకొక గురి ఉండాలి, నీకొక నిబంధన పెట్టుకోవాలి, నీకొక ప్రమాణం పెట్టుకోవాలి, నీకొక నిరీక్షణ పెట్టుకోవాలి, నీకొక వాగ్దానం ఉండాలి. దేవుడిచ్చాడు వాగ్దానం. ఏమిచ్చాడు? అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎరిగినావా? యేసుక్రీస్తుని ఎరిగితే యేసుక్రీస్తు యొక్క నిబంధన ఏడా? యేసుక్రీస్తు నిబంధన నీలో కనిపించాలి. యేసుక్రీస్తు కొరకు నీ తపన, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి నీకు ఎక్కడ అవకాశం? హల్లెలూయా, హల్లెలూయా. ఊరకు రాదు మంచి జీవితం అంటే. పరిశుద్ధమైన జీవితం అంటే ఎట్టట్టు రాదు. పవిత్రమైన జీవితం అంటే ఎలాగంటే రాదు. పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే నీవు ఎలాగంటే అలాగ జీవిస్తే, ఎట్టట్టు నడుచుకుంటే నీ మనసు దేవుడికి తెలియదా? నీ జీవిత విధానము దేవునికి తెలియదా? నీ యొక్క ఆలోచన వ్యవస్థ దేవుడికి తెలియదా? ఏదీ లేకుండా నువ్వు దేవునిలో బ్రతికేస్తావు. అన్నీ ఆయనకి తెలుసు. నిబంధన జీవితం చాలా అవసరం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు, క్రైస్తవులు నిబంధనాజనులు. నీవు నీ నిబంధనలో ఉన్నావా? దేవుడు నోవాహుతో నిబంధన చేసుకొని వచ్చాడు, అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ప్రతి వారితో నిబంధన జీవితం. మోషేతో నిబంధన చేస్తున్నాడు. నిబంధన. ఈ నిబంధనను కొనసాగుతూ వస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు నిబంధనలో నిలబడాలి. దేవుని నిబంధనను గుర్తించాలి. దేవుని నిబంధన వాక్యములను హృదయంలో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. సమయం ఉండగానే, కాళ్ళు చేతులు బాగుండగానే, ఆరోగ్యముతో ఉండేటప్పుడే దేవుని కొరకు జీవించాలి, దేవుని పనిని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. ఓ నిబంధన చెప్తాను చూడండి, మనల్ని దేవుడు ఎందుకు పిలిచినాడో చూడండి. 1 పేతురు 2:9. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడండి, చూడండి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన ప్రభు? మరి పేతురు గారు ఏమంటున్నాడు? మిమ్ములను పిలిచినది ఎందుకంట ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము మనము, నిబంధన జనులము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలము. దేవుని సొత్తు ఆయన కొరకు వాడబడతాడు. సొత్తు తన కొరకు వాడబడదు. బ్యాండ్ తన కొరకు గుర్తుకుంటుందా? మన కొరకు కాదంట మనం బతికేది. అర్థమైందా? భలే మాట.
హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు? నా బిడ్డల కొరకు నేను బ్రతుకుతున్నాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే, వాళ్ళకి ఇల్లులు కట్టించేస్తే నా బాధ్యత తీరిపోయింది, ఆ తర్వాత నేను చచ్చిపోయినా కూడా బాధలేదని ఇలా లోకం నానుడితో బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు అలా ఉన్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి వాళ్ళకి. హల్లెలూయా. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. నిబంధన. ఆయన ఎందుకు చనిపోయినాడు? మన కొరకు ఎందుకు చనిపోయినంటే మనం ఆయన కొరకు బ్రతకడం కొరకు. ఇది నిబంధన, ఒక ఒప్పందం. చేత ఇశ్రాయేలీలు యూదా ఇంటి వారు దేవుని నిబంధనలో నిలవలేదంట. కాబట్టి దేవుడు వాళ్ళని అలక్ష్యంగా వదిలేశారంట. నేను అలక్ష్యం చేశాను. అయితే ఇప్పుడు మనల్ని అందరినీ కూడా క్రొత్త నిబంధనలో సమకూర్చుకున్నాడు, మనతో నిబంధన చేస్తున్నాడు. మనము ఒకప్పుడు నిబంధన లేని ప్రజలము, ఒకప్పుడు వాగ్దానం లేని వాళ్ళము, ఒకప్పుడు నిరీక్షణ లేని వాళ్ళము, ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాము, ఒకప్పుడు దేవుడు లేని జనముగా. అయితే ఇప్పుడు మనతో నిబంధన చేశాడు ఆయన, మనకు వాగ్దానం ఇస్తున్నాడు, మనకు నిరీక్షణకు ఆయనే మార్గదర్శకుడుగా ఉన్నాడు, నిరీక్షణకు కారకుడుగా ఉంటాడు. మనకు నిరీక్షణ ఇప్పుడు ఉంది. ఆయన నిరీక్షణ పెట్టి వెళ్ళాడు, నేను తిరిగి వస్తాను, ఎదురు చూడండి అని. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని సొత్తైన ప్రజలము. మనం ఇప్పుడు ఆయన నిబంధన ప్రకారము జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది వ్యక్తిగతమైన జీవిత విధానం, ఇది సమూహముతో కూడినది కాదు. నీవు సమూహములో ఉన్నా, నీవు అందరిలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఏకాకిగా ఉన్నా, నీవు గొప్పగా ఉన్నా, తక్కువగా ఉన్నా, నీ నిబంధన అనేది నీకు గుర్తుండాలి. నీతో దేవుడు చేసిన నిబంధనను నువ్వు గుర్తించి, నిన్ను దేని కొరకు నీతో నిబంధన చేసుకొని నిన్ను పిలిచాడో దానిని నువ్వు చేయడం తప్పనిసరిగా ఉండాలి. నువ్వు దేని కొరకు పిలువబడ్డావో, ఏ దేవుని రాజ్యం కొరకు నువ్వు పిలువబడ్డావో ఆ రాజ్యం కొరకు నువ్వు చక్కగా బ్రతకాలి. ఇది వ్యక్తిగతమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం గుర్తించాలి. నీకు కుటుంబం ఉండొచ్చు, భార్య బిడ్డలు ఉండొచ్చు, బరువు బాధ్యతలు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, నీకు ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా వ్యక్తిగతంగా నీకు దేవునితో నిబంధన జీవితం అనేది తప్పనిసరిగా ఉండాలి. లేనట్లయితే నువ్వు కుటుంబ పరంగా పరలోకం బావు, కుటుంబం అంతా కలిసి నరకంలోకి పోవు. నీ విశ్వాసాన్ని బట్టి, దేవుని నిబంధనను బట్టి నీవు వ్యక్తిగతంగా దేవునికి సమాధానం చెప్పవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. ఇస్సాకుకి 2 బిడ్డలు. ఈ 2 బిడ్డల్లో ఒక అతను ఎవరు? ఆయన పోయినాడా? నిబంధనను మీరాడు ఆయన. ఏశావు నిబంధన మీరిపోయాడు. యాకోబు నిబంధనలో నిలిచాడు. ఆ నిబంధనను ఏం చేసుకున్నాడు? ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను తామారునందు యోదాను. యాకోబు కుమారుడగు యోదా తామారునందు ఏం చేసినాడు? తెరస్సును కన్నాడు.
అంటే యాకోబు కుమారుడు యోధా. యోధా అంటే యాకోబు వంశం నుంచి యోధాను తీసుకున్నాడు. యోధా తామారు నందు పెరసును. ఇట్లా వాగ్దానం అనేది అదే అట్లా వచ్చింది. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది అవతల వాళ్ళని గురించి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని సరి చేసుకున్నాడు. నువ్వెట్లాగా నేను ఎట్లాగా రక్షణ పొంది ఇప్పుడు ఈరోజు ప్రభు బిడ్డలుగా వచ్చామో అలాగ వాళ్ళకు ఒక సాక్ష్యం ఉంది, మనకు ఒక సాక్ష్యం. మన వ్యక్తిగతంగా దేవునికి తప్పనిసరిగా ఏం చేయబడాలండి? నిబంధన ప్రజగా ఉండాలి. హల్లెలూయా. మనం ఈ మధ్యకాలంలో క్రిస్మస్ కాలంలో మరియను చూసాం. మరియ ఆ యేసేపుకు ప్రదానం చేయబడి ఉన్నప్పటికీ అమ్మ ప్రభు నీతో నిబంధన చేసినాడు, నువ్వు కన్యక గర్భము దాల్చి నువ్వు కుమారుని కనాలంట. ఆ కుమారుడు అనేక పాపులను రక్షించడానికి ఆయన ప్రభువుగా రక్షకుడుగా ఉండబోతున్నాడు అంటే అప్పుడు ఆమె ఏమని తెలిసినా ఏమనింది ఆమె? ప్రభు దాసురాలని నేను ఉన్నాను, ఆయన చిత్త ప్రకారం జరిగించండి. నిబంధనకు అనుకూలించబడాలి, నిబంధనను అంగీకరించాలి, నిబంధనలో నిలబడగలగాలి, నిబంధనలో నీ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు నీ కొరకు ఒక రాజ్యం ఏర్పరచబడి. ఒకటి మనము నిబంధన జనులం. హల్లెలూయా. ఎవరు మనం? ఎవరు? నిబంధన జనులం, నిరీక్షణ పరులం. మన నిరీక్షణ అలాగే ఉండాలి. విశ్వాసము నిరీక్షణను పుట్టిస్తుంది. నిబంధనను నమ్మితే విశ్వాసం పుడుతుంది. విశ్వాసాన్ని నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే నిరీక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అలా జీవించడానికి మనం ఏర్పరచబడ్డాం. మన జీవితాలను లోక సంబంధంగా మభ్య పెట్టుకొని పాడైపోకూడదు. సరిగా సూటిగా ప్రభువు నిబంధన వైపుగా మనం దృష్టి ఉంచాలి. ఆయన మన కొరకు క్రొత్త నిబంధనను మన హృదయముల మీద, మన మనస్సుల మీద ఆయన ధర్మ విధులను వ్రాసేసాడు. వాటిని అనుసరించి నడవడం మనకు ఆయన ఇచ్చిన నిబంధన. ఇలా చేయి, అది నీకు వస్తుంది. ఇది ఏ నిబంధన. మనం చేయలేనప్పుడు మనకు వర్తించదు. మన జీవితాన్ని మనమే, వచ్చిన అవకాశాన్ని, వచ్చిన రక్షణ జీవితాన్ని, వచ్చిన ఒక ఛాన్స్ కోల్పోయే వ్యక్తులుగా ఉండకూడదు. సేవ చేసుకునే వ్యక్తులుగా ఉపయోగించుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమైనది. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.